అందరికీ నమస్కారం. మనం షట్చక్రాలలో రెండవదైనటువంటి స్వాదిష్టాన చక్రం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే దీనికి ఉన్నటువంటి బీజాక్షరం వం. అంటే దీనికి ఒక తత్వం ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా. ప్రతి ఒక్క చక్రానికి ఒక తత్వం ఉంటుంది. పంచభూతాలు, ఆ పంచభూతాలలో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ పంచభూతాలతో కలిసి ఉంటాయి కాబట్టి ఆ పంచభూతాలలో ఉన్నటువంటి ఎలిమెంట్ నీరు, అంటే వరుణుడు. దీనికి ఉన్నటువంటి స్వభావం చంచలమైనది అని చెప్తారనమాట. నీటికి ఒక గ్లాసులో పట్టి ఉంచితేనే అది ఆగుతుంది, అదే బయట పడేస్తే అది కదలిక అనేది జలతత్వం అనేది దీనికి ఉంటుంది. కనుక దీనికి వమ్ అనే బీజాక్షరాన్ని యూజ్ చేస్తూ దాన్ని ఉపాసన చేయాల్సి ఉంటుంది. తర్వాత దీని గురించి చెప్పే ముందు ఏంటంటే, ఈ యొక్క స్వాదిష్టాన చక్రము కరెక్ట్గా ఒక మనిషిలో పాస్ అవుతుంది అంటే ఎలా తెలుసుకోవాలి అని కొందరు అడుగుతున్నారు. అయితే దీనికి స్టెబిలిటీ ఉండదు. యాక్చువల్గా దీని సాధన వల్లనే దీనికి ఒక స్థిరత్వం అనేది చేకూరుతుంది. అంటే ఒక మనిషిని ఎట్లా గుర్తుపట్టాలంటే, మనిషి చంచలమైనవాడు. ఈ యొక్క స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయినప్పుడు యాక్టివేషన్లోనే ఉంటాయి అన్ని చక్రాలు, ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. యాక్టివేషన్లోనే ఉంటుంది, కానీ దాని తత్వం ఎప్పుడైతే తగ్గుతుందో చంచలం అవుతారనమాట మనుషులు. అంటే స్థిరత్వం ఉండదు మనుషులకి. ఇప్పుడు ప్రొద్దున ఒకటి మాట్లాడతారు, మధ్యాహ్నం కల్లా వాళ్ళ యొక్క అభిప్రాయం మారిపోతుంది అనమాట. సో సాయంత్రానికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, స్టెబిలిటీ ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. అంటే చంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు. ఈ స్వాదిష్టాన చక్రం ఎక్కడ ఉంటుందంటే యోని స్థానం అని చెప్తారనమాట. దానికి జీవాధార స్థానం అని, కొందరు జన్మ ఆధార కేంద్రం అని కూడా అంటారు, జీవ యోని అని కూడా పిలుస్తారనమాట. సో ఈ స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాగా.